ఈ గ్రహణ సమయం అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ చాలా విశిష్టమైనటువంటి సమయాలు. ఈ సమయాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో ఎప్పుడు కూడా ఒక జపం చేసామనుకో, ఉదాహరణకి మనము రామమంత్రం ఉన్నది. ఆ రామమంత్రాన్ని మనం 100 సార్లు కానీ చదివినట్లయితే అది 1000 సార్లు చదివినంత ఫలితం వస్తుంది. అంటే గ్రహణ సమయంలో చేసే జపం ఎలా ఉంటుందంటే ఒక్కసారి చదివితే అది ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అందుకే బ్రాహ్మణ పురోహితులు కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ఏం చేస్తారు, అనుష్ఠాన పరులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ గ్రహణ సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటారు. ఆ సమయంలో హోమాలు చేయడం కూడా చాలా విశిష్టం. ఉదాహరణకి లక్ష్మీ గణపతి హోమం 108 నేను చెప్పినటువంటి విషయం కాదు, నిర్ణయ సింధు, ధర్మసింధు అనేక ప్రాచీన గ్రంథాల ఆధారంతో నేను చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. దానికి శ్లోక ప్రామాణికాలు ఉంటాయి. ఆ శ్లోకాలు అన్నీ ఇప్పుడు చెప్పడం కుదరదు కాబట్టి నేను గతంలో కూడా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కూడా శ్లోక ప్రామాణికంగా నేను పోస్టులు పెట్టడం జరిగింది. దానికి ప్రామాణికాలు కూడా ఉన్నాయి. అయితే ఈ గ్రహణ సమయంలో జపం చేసిన చాలా ఇప్పుడు మాకు గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరు జపం చేస్తారు. గాయత్రి మంత్ర పురచ్చరణ అంటారు. అంటే మంత్రాన్ని జపిస్తారు. ఆ సమయంలో ఆ మంత్ర జపం చేయడం వల్ల ఎక్కువ రెట్లు ఫలితం వస్తుంది. అట్లాగే ఇప్పుడు రామ జపం చేశాము. రాముడు మనం 108 సార్లు చేస్తే 10 సార్లు 1000 సార్లు చేసినంత ఫలితం వస్తుంది. అట్లాగే అనుష్ఠాన పరులు కూడా ఈ గ్రహణ సమయంలో సముద్ర తీరంలో కానీ, గంగా నది తీరంలో, ద్వాదశ పుష్కర నదీ తీరంలో కానీ, తర్వాత స్వయంభూ దేవాలయాల్లో కానీ అనుష్ఠానం చేస్తారు. అంటే గ్రహణ సమయంలో ఎక్కడెక్కడ జపం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ధర్మశాస్త్రాలు చెప్పారు. అంటే గోశాలలో చేస్తే ఎన్ని రెట్లు ఫలితం వస్తుంది, సముద్ర తీరంలో పుణ్యనది ద్వాదశ పుష్కర స్థానాల్లో కానీ, గంగా నది ఇట్లాంటి ప్రదేశంలో జపం చేస్తే ఎన్ని రెట్లు ఫలితం వస్తుందో మనకు శాస్త్రాలు చెప్పారు. అంతేకాదు ఈ గ్రహణ సమయంలో ఇంట్లో చేసే స్నానం ఎంత రెట్లు ఫలితం వస్తుంది, నదీ తీరంలో అంటే కృష్ణానది కానీ, యమునా నది కానీ, గంగా నదిలో స్నానం చేస్తే పట్టు విడుపు స్నానాలు ఆచరిస్తే ఎంత ఫలితం వస్తుందో కూడా మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చక్కగా వివరించారనమాట. అయితే ఈ గ్రహణ సమయంలో మంత్రోపదేశం తీసుకుంటారు కొంతమంది. ఉదాహరణకి లక్ష్మీ గణపతి ఉపదేశం, ప్రత్యంగిర, వారాహి, రాజశ్యామల ఇలాంటి ఉపదేశ మంత్రాలు కొన్ని ఉంటాయి. గాయత్రి ఉపాసన, ఆంజనేయ స్వామి ఉపాసన మంత్రాలు ఇవన్నీ కూడా ఉపదేశం తీసుకోవాలంటే ఈ గ్రహణ సమయం చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకే గురువులు ఎప్పుడు కూడా ఈ గ్రహణ సమయంలోనే మంత్రోపదేశం చేస్తారు. అయితే ఒక మంత్రాన్ని గురువు ఉపదేశం చెయ్యాలి అంటే ఆ మంత్రం తీసుకునేవాడికి అర్హత ఉండాలి, ఇచ్చే గురువుకి అర్హత ఉండాలి. అయితే ఇచ్చిన మంత్రాన్ని శిష్యుడు కానీ సరిగ్గా చేయనట్లయితే ఆ మంత్రం ఆ గురువుకి చాలా రకాల సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏమిటంటే ఒక గురు మంత్రోపదేశం చేసేటప్పుడు ఆ శిష్యుడిని బాగా గమనించాలి. అతను మనం ఇచ్చిన మంత్రాన్ని చేయగలడా, చేస్తాడా లేదా అనే విషయాలన్నీ కూడా పరిగణనలో తీసుకొని ఆ మంత్రోపదేశం అనేది చేయాలి. ఎవరికంటే వారికి ఈ మంత్రోపదేశం అనేది, చెడు వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మంత్రోపదేశం అనేది చేయకూడదు. చాలా దోషం చేసినా అవి ఆ గురువుకు తగులుతాయి అవన్నీ కూడా. అందువల్ల ఈ మంత్రోపదేశం అనేది చాలా శక్తివంతమైనటువంటిది. ఈ మంత్రోపదేశం కొన్ని పురాతన దేవాలయాల్లో కానీ, స్వయంభూ దేవాలయాల్లో కానివ్వండి, ఇట్లాంటి చోట సముద్ర తీరంలో కానివ్వండి, లేకపోతే నదీ తీరంలో కానివ్వండి, పుష్కర నదీ తీరంలో కానివ్వండి, కాశీ క్షేత్రంలో కానీ, శ్రీశైలంలో కానీ, తిరుమల క్షేత్రంలో ఇట్లాంటి ప్రదేశాల్లో బయట చక్కగా దానికి ఒక ప్రక్రియ ఉన్నది. అంటే గణపతి పూజ చేయడం, దాన్ని ఎలా మంత్రోపదేశం అనేది అంతా ఒక ప్రక్రియ. అదంతా కూడా అంతేగాని ఊరికి చెవులో మంత్రం చెప్పడం అనేది ఉపదేశం కాదు. మంత్రోపదేశం చేయడానికి కొన్ని పూజా విధానాలు కూడా ఉన్నాయి. ఆ పూజ అంతా ముగిసిన తర్వాతే గురువులు శిష్యుడికి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. కనుక అలాగా గురువు అన్నీ పరిశీలించి శిష్యుడికి ఆ మంత్రోపదేశం చేయగలగాలి. మనం ఇచ్చిన మంత్రాన్ని శిష్యుడు చక్కగా చేస్తేనే, మంచి అనుష్ఠానపరుడైతేనే గురువుకు కూడా క్షేమకరం అని చెప్పేసి మనకి తంత్రశాస్త్రాలు కానీ, మంత్రశాస్త్రాలు కూడా చెప్పడం జరిగింది. ఇక మరో విషయం ఏంటంటే, మరో వీడియోలో ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన వచ్చేటువంటి మంగళవారం పూట వచ్చేటువంటి చంద్రగ్రహణ సమయంలో చాలామంది పురోహితులకు ఉన్న సందేహం ఏమిటంటే ఆ తద్దినం ఎప్పుడు పెట్టాలి, అంటే ఆ రోజు ఆర్థికం ఎట్లా పెట్టాలి, అదేంది మధ్యాహ్నం పూట 3 గంటల 20 నిమిషాలకి గ్రహణం వచ్చినది కదా,
మరి నన్ను కూడా చాలామంది అడిగారు, ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు తద్దినం ఎప్పుడు పెట్టాలి? కొన్ని పంచాంగాల్లో గ్రహణం 6 గంటల 40 నిమిషాలకి పోతుంది కదా, అప్పుడు ఆబ్దికం పెట్టమని చెప్పారు. అలా ఎవరు పెట్టరు. ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఆబ్దికం అనేది పెట్టడం అని కొన్ని గ్రంథాలు, ఒక 2, 3 గ్రంథాల్లో ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం గ్రంథాలలో చేయకూడదనే చెప్పారు. అంతే కదా, గ్రహణ సమయంలో కూడా తర్పణాలు చేయమని చెప్పారు. తర్పణం చేయడం చాలా మంచిది, ఇవి తప్పు లేదు. కానీ ఆబ్దికం అనేది అంటే ఉదాహరణకి పాల్గొన పౌర్ణమి రోజున తద్దినం ఉంటుంది ఒక మనిషికి. ఆ చనిపోయిన వ్యక్తికి పాల్గొన్న పౌర్ణమి రోజు ఆబ్దికం వస్తుంది, తద్దినం వస్తుంది. అది